గెటప్స్ అంటే మనకు గుర్తొచ్చేది సీను, మేనరిజమ్స్ అన్నా మనకు గుర్తొచ్చేది సీను, సుధీర్ టీమ్ అన్నా మనకు గుర్తొచ్చేది సీనువే. అలాంటి సీను ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ టీమ్ లీడర్ గా మన ముందుకు రాబోతున్నాడు. రాజాది రాజా రాజా మార్తాండ్ కే వెంకటేష్, కోటగిరి వెంకటేశ్వరరావు, గౌతమ్ రాజు. రే లాగ్ జైగ్ర ఎడిటింగ్ లో తీసేస్తారు. నేను చెప్పింది కూడా ఎడిటర్ పేర్లేరా. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, పైటలో స్వరాలని నీటి చూడరా. నాని నేనంటే మహారాజుని, ఇది నా బాడీ లాంగ్వేజ్, నా మ్యానర్స్. నేను ఊగుతున్నాను, నువ్వెందుకు ఊగుతున్నావు? నేను ఊపిడి ఆపుతాడు, నేను ఊపిడి ఆపుతాడు. ఎందుకంటే మీరు ఊగుతున్నారు, నాతో పాటు నేను కూడా ఊపుతున్నాను. ఏంటి బాడీ పెయింట్స్? నీకు తెలీదా? మన రాజ్యంలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మన రాజ్యంలో ప్రజలందరూ ఏదైనా కొత్త పండుగ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏదైనా కొత్త పండుగ? అవును. అయితే మనం విడాకులు తీసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి మీరు ఇదే అంటున్నారు, కానీ విడాకులు మాత్రం ఇవ్వట్లేదు. అంటే ఉద్దేశం అంటే? ఉద్దేశం కదా, ప్రజల ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పు తీసి మాత్రం ఎవరు చూస్తారు? సంవత్సరం కింద కూడా చెప్పు కదా, తెగిపోతుంది మరి. నువ్వు ఇంకా మారలేదా? నేను మారలేదు. ఎవరనివా లేకపోతే ఆటో రానివా? సరే, రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పు. మీకు ఎప్పుడు రాజ్యం ప్రజలు ఎప్పుడైనా ఈ పెళ్ళ నుంచి ఇంటి గురించి ఆలోచించారా? ఏమైంది ఇప్పుడు ఇంటికి? ఏమైందంటే ఏం చెప్పాలి? ఇంట్లో కందిపప్పు లేదు, ఉప్పు లేదు, చక్కెర లేదు, డవ్ షాంపూ లేదు, నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకుందాం అంటే కొబ్బరి నూనె లేదు. అంతేకాదు ఈరోజు 7 గంటలకు ఏం జరిగిందో తెలుసా? అది కాదు, ఇంటి బిల్లు కట్టలే అని చెప్పేసి, రెంట్ కట్టలే అని చెప్పేసి ఇంటి ఓనర్ వచ్చాడు. అయినా నేను 1000 రూపాయలు ఇచ్చాను కదా, ఏం చేసావు? 1000 రూపాయలు ఏం చేసావు చెప్పు. 1000 రూపాయలు పట్టు చీర కొనుక్కున్నాడు. 1000 రూపాయలతో పట్టు చీర కొనుక్కున్నావు? నీకు సిగ్గుందా? అసలు ఇంట్లో రెంట్ కట్టలేదు, కరెంట్ బిల్లు లేదంటే 1000 రూపాయలు పట్టు చీర కొనుక్కున్నాను. మీరు కోపడుతున్నారు. చేయాలి. మీ నాన్న పేరు రోజు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 7 వారాలు నగరస్తా అన్నాడు. ఇచ్చాడు కదా. ఇచ్చాడు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? 7 వారాలు టైం అయిపోయి తీసుకెళ్ళిపోయాడు. అంటే పెళ్లికి కూలర్ పెట్టాను కదా, కూలర్ పెట్టాను కదా, కూలర్ కొట్టే మహారాజు చూడకుండా నన్నే కొడతాను. నేను మామూలు చేయను. మనం ఎవరు వచ్చిందో చెప్తాను. మీరు కోపడతారు. మీ సంగతి ఎప్పుడు కాదు, రాత్రి మీరు బెడ్రూమ్కి వస్తారు కదా, అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? లైట్ తీసుకో, లైట్ తీసుకోవాలా? కొట్టారు కదా మీరు. అప్పుడు ముక్కు, ఇప్పుడు నోరు. సరే, మన యువరాజు అడవిలోకి వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు? విద్య కోసం వెళ్ళాడు. విద్య బుధరాష్ట్రం ముందే విద్య కోసం అడవికి వెళ్ళాడు. వాడు ఏ పక్కటి రచిత లేదా, పక్కటి సుజాత లేదా, దానికోసం ఎందుకెళ్ళాడు? విద్య అంటే చదువే. చదువులేదు దానా, మొదనష్టపు దానా, మొదనష్టపు మాటలు మాట్లాడు మీరు. సరే, మన యువరాజుని పిలిపిద్దాం. సరే, ఎవరక్కడ? మన పుత్రరత్నాన్ని పిలిపించండి. ఎవరి పేరు చెబితే? నేను సాంగ్ చెప్పాను, ఇంట్రడక్షన్ అవసరం వాడికి. యువరాజు! మద్రోర్య, ఎవరొచ్చున్నావు? ఆ పోలికలు చూస్తే కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టుగా మీకు పోలికలు లేవా? నాన్న నువ్వు అలా పిల్లకు నాకు చిరాకేద్దా? ఒకసారి రండి. ఎవరో శత్రువులు వచ్చినట్టున్నారు. నువ్వు ఎవరో చెప్పు. ఎందుకు? మీ కుమారుణ్ణి. నువ్వు అలా పిల్లకి నా చచ్చిపోవాలనిపిస్తుంది.
నువ్వు నా కుమారుడు అయితే కొన్ని టెస్టులు పెడతావు, ఆ టెస్ట్ లో నువ్వు గెలవాలి. నువ్వు అడవులకు వెళ్ళావు కదా, ఏమి నేర్చుకున్నావు? ఉదయం టిఫిన్ చేయటం, ఆ. మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రించటం నేర్చుకున్నాను నాన్నగారు. ఇప్పుడు కొన్ని విద్యలు చెప్పమంటాను, అవి చెప్పాలి, సరేనా? అడవులకు వెళ్ళి ఏమి నేర్చుకున్నాడు మంత్రివర్య? గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీయా? సరే, నా కొడుకుల తర్వాత గుర్రపు స్వారీ చేయాలి కదా, గుర్రపు స్వారీ చేయి పుత్రరత్నం. యువరాజా అయిపోయిందా? ఏది గుర్రపు స్వారీ చెయ్యి. చేశానన్నారు. ఏం చేసావు? పేడగలెత్తరువా? నాకు అక్కడ ఇదే నేర్పించాను అన్నారు. నాకు అక్కడ ఇదే నేర్పించాను అన్నారు అంటే సరిపోయిందా? సరే, సారీ నాన్న. కత్తి సాము నేర్చుకున్నావు లేదా? నేర్చుకున్నా. కత్తి పట్టుకో ఒకసారి. మహారాజా ఏం చేస్తున్నారు? యుద్ధంకి వెళ్ళేటప్పుడు కత్తి సాన పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సాము చేయండి, కత్తి సాము చేయండి. చేశానన్నారు. కత్తి సాము చేయడం అంటే సాన పెట్టడం కాదు, గొట్టం. సారీ సారీ అన్నారు. సారీ ఏమనంటే సారీ అని నేర్చుకున్నాడు. ఇదంతా కాదు, నీతో యుద్ధం చేసి నీకు ఎంత నైపుణ్యం ఉందని చూసుకోవాలి. నా కత్తి ఎక్కడ? కత్తి నువ్వు ఒక్కసారి. ఏం చేస్తున్నావు? దూతున్నాను అన్నారు. ఒక్కసారి ఎక్కుపెట్టు. ఎక్కడ పెట్టారా కత్తి? నీ ఎత్తుకు నీరు పెట్టారు, నా ఎత్తుకు నీరు పెట్టారు. అడవులో ఏమో నేర్చుకున్నారా? ఇదంతా కాదు, నీ బలశాలి ఎంత ఉందో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. ఇప్పుడు కుస్తీలు పడతారా? నేను కుస్తీ పోటీ అంటే కబడ్డీ ఆడతాను. మహారాజా నా కొడుకు చాలా ప్రయోజకుడు అయ్యాడు కదా. ప్రయోజకుడే కాదు, పెళ్లికి వీడు కూడా వచ్చాడు. మన పెళ్లికి వీడెప్పుడు వచ్చాడు? పెళ్లికి వీడంటే వయసుకు వచ్చాడని చెప్తున్నాను. వయసుకు వచ్చాడు కాదు, రిటైర్మెంట్ కి వచ్చాడు వీడు. సరే, ఇప్పుడు మన పిల్లవాడికి స్వయంవరం పెట్టాలి. స్వయంవరం పెట్టి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయాలంటే మీరు సింహాసనం అధిష్ఠించాలి. సింహాసనం అధిష్ఠించండి. యువరాజా యువరాజా ఏం చేస్తున్నావు? సింహాసనం వేశాను నాన్నగారు. ఇప్పుడు యువరాణిని ప్రవేశపెట్టండి స్వయంవరంకి. ఎవరినైనా రాజా, ఎవడైనా అడవికి వెళ్తే యవనంలో తిరిగి వస్తే డీడేట్ ముసలైపోయి వచ్చాడు. మహారాజులకు ప్రణామం. ఏంటి ఇంతకు ముందు స్కిట్ లో వాడేసినట్టు వచ్చారు మీరు? సరే, ఈ పక్కకు రండి. యువరాజా, మీరు మా కొడుకుని ఏవైనా క్వశ్చన్లు అడగాలంటే అడుక్కోవచ్చు. మొదటి ప్రశ్న, స్వయంవరం అంటే ఏంటో మీకు తెలుసా యువరాజు వారు? బాగా తెలుసు. చెప్పండి. బాగా హిట్ అయిన సినిమా. వేణు గారు బాగా నటించారు. చెప్పండి. కెమెరామెన్ గురించి, డైరెక్టర్ గురించి అన్ని చెప్పరా. నీ గొట్టనాయాలా? యువరాజు వారు సందేహం వలదు. రెండవ ప్రశ్న, పొరుగు దేశ రాజులు మీ మీదకి దండెత్తితే మీరు ఏం చేస్తారు? తల ఉంచి దండేయించుకుంటాను. యువరాజా వారికి చమత్కారాలు ఎక్కువే. మూడో ప్రశ్న, అసలు ఇరుగుపొరు రాజులలో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. కృష్ణరాజు, ఎంఎస్ రాజు, దిల్ రాజు. ఆ భీమవరం వెళ్తే జనాభా లెక్క రాజులు మొత్తం వస్తారు. అన్ని చెప్పండి. యువరాజా వారికి నేను మెచ్చితిని. స్వయంవరం. యువరాజా దిగులు మార్చుకో. మార్చుకున్నాను అన్నారు. రింగులు మార్చుకోమంటే నీవు మార్చుకోవడం కదరా, అమ్మాయికి మార్చురా. సారీ 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 అన్నారు. ఆపండి 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 ఆపండి. ఆపాను ఆపానుగా. పులేశం. పులేస కాదు, నిజంగా పుల్లే. నిజంగా పుల. ఇక్కడ నీకే పని? నా కొడుకు నిశ్చితార్థం జరుగుతుంటే నాకు కాక నీకా పని? అయితే నీ మొగుడెవరు? సిగ్గుపడుకు చెప్పు మమ్మీ. సుడిగాలి సుధీ. అంటే ఆ రోజున అడవులకి విద్య కోసం వచ్చాడు. ట్రైనింగ్ అక్కడ చేసుకున్నాడు, ప్రాక్టికల్స్ నాతో చేశాడు.
నువ్వు నా యువరాజు కాదనమాట, ఆ సుధీర్ గారు బిడ్డ అనమాట. ఎలా కూడా ఆడితో పల్లెకి కదా సపరేట్ టీం పెట్టుకున్నారు. పల్లెకి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చారు? మా నాన్నతో చెప్తాను. మీరేం చెప్తాను మీ నాన్న చేస్తారా? మీ నాన్నకేం చెప్తారో గొట్ట. అన్నిటికీ ఇక్కడ ఎల్లి కట్ట తీసుకురా, 7 వారాలు తీసుకురా. 7 వారాలు అయిపోయింది కదా, ఎల్లు 10 వారాలు తీసుకురా. లేకపోతే ఫస్ట్ లో కొడతావా? స్వయంవరం స్వయంపాకు కూడా కొడితే లేదా? నాగబాబు గారు చాలా బాగా చేసావు. దాన్ని కత్తారం చేసిన దానికి నీ రియాక్షన్స్ మేజర్ గా కత్తారం మీద పెట్టుకుంటా చేసావు. చాలా బాగా చేసావు. ఫుల్ ఎంటర్టైన్ చేసావు. వెరీ గుడ్. రోజా గారు మామూలుగానే అవినాష్ నోస్ తో భయపెడతాడు. ఈ రోజు నోరు ఒకలాగా పెట్టి సౌండ్ ఒకలాగా పెట్టి మొత్తానికి అసలు భయపెట్టేశాడు. ఆటో రాణి అండ్ ఆటో రాజా మధ్యలో కొడుకు. చాలా క్యూట్ గా అనిపించింది కర్తానంద్ పర్ఫార్మెన్స్. అండ్ మీ ఇద్దరు ఆటో పంచ్ లేసినోడంతా అలా షాక్ అయ్యి వెనక్కి వెళ్తావు కదా, అర్థమైపోతుంది జనాలకి, ఎందుకంటే కనెక్ట్ అయిపోయారు. సుధీర్ తన కొడుకు నీకు ఇచ్చాడు ఈ స్కిట్. ఓవరాల్ గా అయితే బాగా నవ్విచ్చారు. థ్యాంక్ యూ మేడం. Nice.